అంటే ఆనందించాలి అంటే వాళ్ళు అప్పుడు వరకు చేస్తూ వచ్చినటువంటి పెద్ద పాపం ఒకటి ఉంది. వాళ్ళు అప్పుడు వరకు చేస్తూ వచ్చినటువంటి పెద్ద పాపం ఏంది? ఆ పాపం, మీరు యెహోవా మీద తిరుగుబడకుడి. కాబట్టి ఇశ్రాయేలీలు ఎప్పుడైతే ఐగుప్తు దేశాన్ని విడిచి మరి దేవుడు ఫరోని ఫరో యొక్క కబంధ హస్తాల కింద నుంచి ఇశ్రాయేలీలను పంపించి వేసినప్పుడు ఆ ఇశ్రాయేలీలు అక్కడి నుంచి వచ్చినటువంటి ప్రతి చోట వాళ్ళు ఏం చేస్తున్నారంటే తిరుగుబాటే చేస్తా ఉన్నారు. తిరుగుబాటు. కాబట్టి తిరుగుబాటు చేసిన ప్రతిసారి ఇశ్రాయేలీల మీద దేవుడు జాలి పడుతూ వాళ్ళని కనికరిస్తూ మరి ఆ తిరుగుబాటు గురించినటువంటి విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకోకుండా ప్రతిసారి సహాయం చేస్తూ వచ్చాడు. మాకు నీళ్లు ఇవ్వండి, నీళ్లు ఇచ్చాడు. ఏందయ్యా మాకు ఎప్పుడు ఇయ్యనా, మాకు మాంసం లేదా అంటే వాళ్ళ కోసం పూరేడు పక్షులను వాళ్ళ దేశం మీద వాలేటట్టుగా చేశాడు. ఆ తర్వాత మనుషులు ఎప్పుడు రుచి చూడనటువంటి దేవదూతలకు ఆహారము అని చెప్పబడినటువంటి పరలోకపు ఆహారంగా చెప్పబడేటువంటి మన్నాని వాళ్ళకి భుజింపనిచ్చాడు. కాబట్టి వాళ్ళ మీదకి ఎవరైతే మరి తిరుగుబాటు చేస్తా వచ్చారో ఆ దేశస్తులందరినీ మరి సమూల నాశనం చేస్తా వచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించినప్పుడు ఒక చిన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే యెహోవా మన యందు ఆనందించిన ఎడల, మన యందు ఆనందించాలి అంటే మనం ఏదో గొప్ప కార్యం చేయాల్సిన అవసరం లేదు. అయితే మనం ఏం చేయకూడదు? యెహోవా మీద తిరగబడకుడి. దేవుని మీద తిరుగుబాటు చేయకుండా ఉంటే అదే ఏమవుతుంది? మన యందు ఆనందించేటువంటి విషయం, దేవుడు మన యందు ఆనందించేటువంటి విషయం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మనం చూస్తే ఉన్నాం. కాబట్టి ఈ వాక్యం ద్వారా ఈ యొక్క బుధవారము ఈ సాయంకాలం వేళ కూడి వచ్చినటువంటి మనము మైక్ ద్వారా బయట వింటున్నటువంటి వారు ఎవరైనప్పటికీ కూడా రెండు విషయాలను మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి చెప్పండి? దేవుడు మన యందు ఆనందించాలి అంటే మనం ఆయన మీద తిరుగుబాటు చేయకూడదు. అంకుల్ ముందు వచ్చిన చాలా 13వ అధ్యాయంలో ఉన్న విషయాలన్నీ కూడా చదివి వినిపించారు. మరి ఆ విషయాలన్నీ చూస్తూ మరి వాళ్ళ యొక్క పరిస్థితులు, మేము సంచరించి చూసినటువంటి దేశము మరి మిక్కిలి మంచి దేశము. మరి అక్కడ ఉన్న పరిస్థితులు చూస్తే 23వ వచనం 13:23లో వాళ్ళు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండతో ఇద్దరు మోసి, మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చి మరి ఒక ద్రాక్ష గెలని ఇద్దరు మోస్తున్నారంటే దాని సైజు అనుకుంటున్నామా? మనకు తెలిసినంత కూడా పెద్ద ద్రాక్ష గెల అంటే ఒక చిన్నది ఇంత కారకేజీ ఉంటుందేమో మహా అయితే, మనం నేను చూడంగా ఒక గెల కారకేజీ ఉంటుంది. కానీ ఇద్దరు మోస్తున్నారంటే దాదాపు 50 కేజీల కంటే ఎక్కువ వెయిట్ ఉంది. అందులో వాళ్ళు ఎవరట? వాళ్ళు మామూలు కాదు కదా. వాళ్ళు ఎవరు చెప్పండి? వాళ్ళు ఎలాంటి వాళ్ళట? ఉన్నత దేవుడు. అక్కడ నెఫీలీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలను సూచితుని. ఎవరు ఈ నెఫీలీలు? ఆదికాండం 6లో కూడా ఒక మాట ఉంటుంది కదా, ఈ నెఫీలీలు అంటే ఎవరు? అక్కడ రాసి ఉంటుంది ఉన్నత దేవుడు అని రాశారు కదా. ఎవరండి వీళ్ళు? 4వ వచనం, ఆ దినములలో నెఫీలీలను వారు భూమి మీద నుండి తర్వాతను ఉండిరి. దేవుని కుమారుడు నరుల కుమార్తెతో పోయినప్పుడు వారికి పిల్లలను కండ్రి. పూర్వకాలం ముందు పేరు పొందిన సూర్యులు వీరే. సూర్యులు అంటే ఉన్నత దేవుడు. సూర్యులు అంటే మామూలు మనుషులే చెప్పండి? వీరుడు చాలా పెద్ద ఉన్నత దేవుడు, అజానుభావులు, పెద్దవాళ్ళు. అలాంటి వాళ్ళు ఇద్దరు మోసుకొని పోతున్నారంటే కాయ సైజ్ ఎంత ఉంటుందండి? చిన్నది అయి ఉంటుందా చెప్పండి? గెల పెద్దదంటే కనీసం పెద్ద కాయలు అయి ఉంటాయి. వీళ్ళరా చూడండి, అలాంటి పరిస్థితిలో ఉండేటువంటి వారిని చూశారనమాట. చూసి వీళ్ళు భయపడ్డారు. అయితే వాళ్ళని చూసి భయపడటం అనేటువంటిది దేవుని నామానికి అవమానం.
ఆ విషయాన్ని ఈ రోజుల్లో మనం ఆలోచిద్దాం. ఈ భూలోకంలో మనం ఈ రోజుల్లో కూడా కొంతమందికి భయపడుతుంటాం. ఎంత క్రైస్తవులు అయినా, ఎంత విశ్వాసులు అయినా, ఎంత దేవుని వాక్యం తెలిసినటువంటి వాళ్ళమైనా ఇప్పటికీ కూడా మనం ఏం చేస్తుంటాం, కొన్ని విషయాలు కొంతమందికి భయపడుతుంటాం. అమ్మో వాడి మంచుడు కాదురా, వాళ్ళ జోలికి ఎందుకు పోవటం, వాళ్ళు మన మీదకి వస్తారా, వాళ్ళు మనం చంపుతారా, వాళ్ళకి ప్రాణాలు తీయటం అంటే లెక్కేం కాదురా వాళ్ళకి అని భయపడతా ఉంటారు. కాబట్టి మనం వాళ్ళకి భయపడకూడదు. ఇక్కడ ఆ ఉన్నత దేహులైనటువంటి ఈ నెఫిలీలు చూసినప్పుడు ఆ 33వ వచనంలో ఏమంటున్నాడంటే, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటుంది, వారి దృష్టికి అట్లే ఉంటిమండి. కాబట్టి మేము వాళ్ళని చూసినా, వాడి మమ్మల్ని చూసినా మేము ఎట్టున్నాము, మనుషుల్లాగా ఉన్నాం అన్నట్లా. వీళ్ళు ఏమంటున్నారు, మిడతల్లాగా. మిడత అంటే ఏంటమ్మా, ఏ జాతి జీవి అది? మిడత అంటే వాళ్ళు మిడత అని రాశారు, కంపారిజన్ మిడత అని రాశారు. కానీ ఆ పరిస్థితిని మనం చూస్తే మిడత అనేది పురుగు లెక్క, అంతే కదా, పురుగు లెక్క. కాబట్టి మేము పురుగుల వలె ఉంటిమి అని చెప్పడానికి బదులుగా మిడతలు అన్నట్టుగా చెప్పారు అనమాట. వీళ్ళరా అంటే వీళ్ళ వెనుక ఉన్నటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని గురించినటువంటి జ్ఞానము, ఇన్ని సంవత్సరాలు మరి ఐగుప్తు దేశం నుంచి వచ్చేటువంటి క్రమంలో దేవుడు చేసినటువంటి ఇన్ని మేళ్లు అన్ని అనుభవించినప్పటికీ వాళ్ళను చూసినప్పుడు మిడతల వలె ఉంటివి అనే మాటలో ఏం తెలుస్తుందంటే, విశ్వాసం పోయింది, దేవుని మీద విశ్వాసం పోయింది. అయితే ఇలాంటి నెఫిలీయుడైనటువంటి లేకపోతే ఇంత గొప్పవాడైనటువంటి గోలియాతుని దావీదు ఏం చేశాడు, దావీదు అని అన్నాడు. కాబట్టి పిల్లరా ఇక్కడ అక్కడ ఒకటే, ఇక్కడ వీళ్ళు ఉన్నత దేహులు, గొలియాతు కూడా అట్లాంటి వాడు. మరి గొలియాతుని చూసినప్పుడు దావీదు భయపడలేదు, ఈ నెఫిలీలు అనేటువంటి వీళ్ళని చూసినప్పుడు వీళ్ళైతేనేమో వాళ్ళ దృష్టికి మేము మిడతల వలె ఉన్నాము అనేటువంటి మాట అన్నారు. అంటే తేడా ఏంటంటే ఆలోచనలో తేడా. నా వెనుక ఉన్నటువంటి దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ఆయన తలుచుకుంటే ఎలాంటి పరిస్థితినైనా చేయగలడు, ఆయనకు అసాధ్యమైనది లేదు అనేటువంటి ఆలోచన వీళ్ళకి లేదు, తగ్గిపోయింది అన్నమాట. కాబట్టి ఇక్కడ దేశంలో వారు చూడరు. ఎందుకని చూడరు? నన్ను అలక్ష్యం చేసిన వారిలో ఎవడును దాన్ని చూడరు. వాళ్ళు ఎందుకని భయపడ్డారు? ఎందుకంటే వాళ్ళు దేవుని లక్ష్య పెట్టలేదు, వాళ్ళు దేవుడిని దేవుడిగా చూడలేదు. అరే ఇంతకాలం మనకు సహాయపడుతూ వచ్చాడు దేవుడు, అదిగో వాళ్ళు ఐగుప్తీయులు రాకుండా అగ్నిస్తంభాన్ని నిలబెట్టాడే, రాత్రి వేళ మనం నడుస్తున్నప్పుడు, పగలు మనం నడుస్తున్నప్పుడు మనకి ఎండ తగలకుండా పైన మేఘస్తంభాన్ని పెట్టాడే. అది ఇన్ని సంవత్సరాలు మనం అరణ్యంలో నడిచినా కానీ మన యొక్క పాదరక్షలు, మన చెప్పులు కానీ మన బట్టలు కానీ మాసిపోయినాయా? 40 సంవత్సరాలు మాయలేదంటే దేవుని కృప కాకపోతే ఏంటండి? కాబట్టి ఇవన్నీ చూసినప్పటికీ కూడా వాళ్ళు ఏమయ్యారండి, వాళ్ళు దేవుణ్ణి లక్ష్య పెట్టినటువంటి వాడు కాదు. నన్ను అలక్ష్యం చేసిన వారిలో ఎవడునూ చూడదు. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టుదును. కాబట్టి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, మీరు ఏమంటున్నాడు, మొదట మనం చూస్తా ఉన్నాం చూడండి, మీరు యెహోవా మీద తిరగబడకుడి. మొదట ఏం చూసాము, యెహోవా మన యందు ఆనందించిన ఎడల, తర్వాత యెహోవా మీద తిరగబడకుడి. కాబట్టి ఎవరు తిరగబడ్డారు ఇక్కడ? కాలేబుతో పాటు మిగిలిన వాళ్ళు తిరగబడ్డారు. తర్వాత వాళ్ళు అలక్ష్యం చేశారు దేవుణ్ణి, కాలేబు ఏం చేశాడు? లక్ష్యం చేశాడు. కాబట్టి కాలేబు ప్రవేశిస్తాడని, మరి మిగతా వాళ్ళు ప్రవేశించారని దీన్ని బట్టి మనకి తెలుస్తా ఉంది.